శ్రీ గురుభ్యో నమ. అందరికీ వందనం. నిరంతరం శివనామస్మరణతో మారుమోగే దివ్యధామం శ్రీశైలం. ఇక్కడ స్వామి జ్యోతిర్లింగ రూపంలో అమ్మవారు అష్టాదశ పీఠపాలికల్లో ఒకరుగా కొలువు తీరిన ఈ దివ్య క్షేత్రం హిందూ ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సందర్శించవలసిన మజిలి. మహాపుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఎంతో పురాతనమైన పంచమఠాలు నెలకొని ఉన్నాయి. వాటికి కావాల్సిన ఉపమఠాలు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పాం. గతంలో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఘంటా మఠం, భీమశంకర మఠం, విభూతి మఠాల గురించి తెలియజేయటం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నది రుద్రాక్ష మండపం. ఈ వరుసలో 4వది. చూశారు కదా, మఠానికి వెలుపల భీకరమైనటువంటి కాళికాదేవి రూపం, కింద వీరశైవ భక్తుల యొక్క శిల్పాలు కూడా కనపడతాయి. వీరశైవ మతానికి శ్రీశైలం పెట్టింది పేరు. గతంలో ఇక్కడ ఎందరో వీరశైవ సాధువులు ఇక్కడ నివసించారని చెప్పి తెలుస్తుంది మనకి. అదేవిధంగా ఈ మఠం చక్కగా పునర్నిర్మించబడింది శ్రీశైల దేవస్థానం వారి ఆధ్వర్యంలో. చూశారు కదా, ఈ రాళ్ళ మీద నెంబర్లు కనపడతాయి. ఈ నెంబర్ ప్రకారం విడదీసి మళ్ళా వాటిని అది పురాతనంగా ఎలా ఉండిందో అదే విధంగా తిరిగి పునర్నిర్మించారని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ 5 మఠాలు పంచపాండవులు అరణ్యవాస సమయంలో దేశమంతా తిరుగుతున్నప్పుడు చాలా కాలం శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామివారి సేవలో గడిపారని చెప్పి తెలుస్తుంది. ఆ సమయంలో ఒక్కొక్క పాండవ కుమారులు ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠించారని చెప్తారు. ఇక్కడ ప్రతిష్ఠించిన లింగం సహదేవుని చేత ప్రతిష్ఠించబడినది. మనందరికీ తెలుసు, పరమేశ్వరుని పంచముఖాలైనటువంటి ఈశాన్యం, తత్పురుషం, సద్యోజాతం, వామదేవం, అఘోరం, ఈ 5 ముఖాల పరమేశ్వరుని 5 ముఖాలుగా 5 రూపాల కింద చెప్తారు. ఈ 5 ముఖాల దర్శనం అరుదుగా లభిస్తుంది. ఒక్కొక్క ముఖ దర్శనం ఒక్కొక్క రకమైన ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ రుద్రాక్ష మఠంలో ఉన్నటువంటిది దక్షిణాముఖంగా ఉన్నటువంటి అఘోర రూపం. ఇక ఇక్కడ నలుచదరంగా ఉన్న ఈ మఠానికి ఎలాంటి విమాన గోపురము కనపడుతూ శిల్పాలు చూశారు కదా, చాలా ప్లెయిన్గాను ఎలాంటి నిర్మాణాలు లేకుండా ఉంటుంది. ఒకప్పుడు ఇది వేద విద్యాపీఠం అని చెప్తారు. మనం లోపలికి అడుగు పెట్టగానే మనకి ఎడం పక్కన కనపడుతుంది 10 అడుగులు ఎత్తున్న వాల్మీకం. ఇందులో ఉన్నటువంటి నాగసర్పం అరుదుగా భక్తులకు దర్శనమిస్తుందంట. ఈ కారణం చేత ఈ మఠం నాగప్రతిష్టలకి, అదేవిధంగా రాహుకేతు పూజలకి చాలా ప్రసిద్ధి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి, ముఖ్యంగా కర్ణాటక నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. వారు ఇక్కడ నాగప్రతిష్టలు చేయించుకుంటూ ఉంటారు. అదేవిధంగా రాహుకేతు పూజలు కూడా చేయించుకుంటూ ఉంటారు. ఇక అఘోర ముఖం అంటే దక్షిణం దిశగా ఉన్నటువంటి ఈశ్వర దర్శనం చేసుకుంటే మనలో ఉన్న అహంకారం, అజ్ఞానం తొలగిపోయి మనకి జ్ఞానం లభిస్తుందని చెప్తారు. జ్ఞానప్రదాత అయినటువంటి శ్రీ దక్షిణామూర్తి దక్షిణాముఖంగానే ఉంటారు కదా. శివాలయాల్లో మనం చూస్తే చూడండి, అరుదైన అఘోర దర్శనం దక్షిణాముఖంగా ఉంటారు స్వామివారు. చాలా చక్కటి నిర్మాణం. ఇరుపక్కల ద్వారపాలకు బదులు 2 స్త్రీలు ఉంటారు. చూశారు కదా, ఇక్కడ ఇరుపక్కలను చక్కటి నిర్మాణం. ఈ పంచమఠ దర్శనం చాలా పుణ్యం, జ్ఞానప్రదాయకం, అజ్ఞానాన్ని తొలగించే దర్శనంగా చెప్తారు. తప్పనిసరిగా శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు ఈ పంచమఠాలని దర్శించండి. 5వ మఠం అయినటువంటి శ్రీ సారంగధర మఠం గురించి త్వరలో మీకు పరిచయం చేస్తాను. చాలా చక్కటి ఆధ్యాత్మిక అనుభూతి లభిస్తుంది ఈ మఠ సందర్శనలో. తప్పనిసరిగా వెళ్ళి సందర్శించమని చెప్పి కోరుతున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి పంచండి. మన పురాతన ఆలయ విషయాల గురించి 10 మందికి తెలియటానికి మేము చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ సహకారం కావాల్సిందిగా పదే కోరుతున్నాం. నమఃశివాయ, 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 నమఃశివాయ,
నమ శివాయ, 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 నమ శివాయ.